తెలుగు టీవీ ప్రేక్షకులను చాలా ఏళ్లుగా నవ్విస్తున్న షో జబర్దస్త్. కామెడీ స్కిట్స్తో జబర్దస్త్ షో అందర్నీ నవ్విస్తూ ఆకట్టుకుంది. జబర్దస్త్ షోతో ఎంతోమంది కామెడియన్స్ పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఎంతోమంది కామెడియన్స్, నటులు సక్సెస్ అయ్యారు. కొంతమంది మాత్రం వెనకబడ్డారు. పలువురు యాంకర్స్ కూడా ఫేమ్ తెచ్చుకున్నారు ఈ షో ద్వారా. అయితే జబర్దస్త్ వచ్చిన దగ్గర నుంచి చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. యాంకర్స్ మారారు, టీమ్ లీడర్స్ మారారు, చాలామంది కొత్త కామెడియన్స్ వచ్చారు. జడ్జీలు మారారు. 2 షోలుగా మారింది ఒకప్పట్లో, మళ్ళీ ఒకే షోగా మారింది ఇప్పుడు. ఇక ఇలా కొత్తగా ఉండడానికి ఏదో ఒక మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి పెద్ద మార్పే జరగబోతోంది అన్నట్టు తెలుస్తోంది. తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్లో టీమ్స్ కాకుండా సీనియర్స్, జూనియర్స్, లేడీస్, పిల్లలు ఇలా సెపరేట్ స్కిట్స్ చేశారు. ఈ ఎపిసోడ్లో 10కి 10 తమ టీంకి రాకపోతే కనుక జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోతామంటూ సీనియర్స్, టీమ్ లీడర్స్ చెప్పారు. ప్రోమో చివర్లో ధనరాజ్, మిగిలిన సీనియర్ కామెడియన్స్ రామ్ ప్రసాద్, చంటి, రాకెట్ రాఘవ, బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్లు మేము జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్నాము. మమ్మల్ని ఎలాగైతే ఆదరించారో మా తర్వాత వాళ్ళని కూడా అలాగే ఆదరించండి అంటూ ఎమోషనల్ అయ్యి జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ ప్రోమో కాస్త వైరల్గా మారింది. అయితే ఈ ప్రోమోలో అన్నట్టు నిజంగానే బయటకు వచ్చేస్తారా, లేదంటే ఒక హైప్ క్రియేట్ చేయడానికేనా అనేది కూడా ఇక్కడ చర్చ సాగుతోంది. జబర్దస్త్లో మార్పులు చేర్పులు జరుగుతాయని తెలిసిందే. కానీ ఒకేసారి 6 సీనియర్స్, టీమ్ లీడర్స్ వెళ్ళిపోవడం ఏంటి, జబర్దస్త్లో ఏం జరిగింది అని చర్చ సాగుతోంది. అయితే వీరిలో చాలామంది జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లి మళ్లీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాకెట్ రాఘవ మాత్రం మొదటి స్కిట్ నుంచి ఇప్పటి వరకు జబర్దస్త్లో ఒక్క షో కూడా మిస్ కాలేదు. ఆయన మాత్రం బయటకు వెళ్ళిందే లేదు. మరి ఇప్పుడు రాకెట్ రాఘవ కూడా వీళ్లతో పాటు స్టేజిపై నిల్చోవడంతో ఆయన కూడా బయటకు వెళ్ళిపోతున్నారా అనే సందేహం మొదలైంది. ఇంతమంది జబర్దస్త్ నుంచి ఒకేసారి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, అందరూ ముందే మాట్లాడుకొని వెళుతున్నారా అనే టాపిక్ కూడా ఇప్పుడు వైరల్గా మారింది.